శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ధ్రువోపాఖ్యానంలో ధ్రువుని యుద్ధము అనేటువంటి అంశములో మనం ఉన్నామండి. యక్షుల రాక్షసుల మాయలు ప్రసరింపజేశారు. ధ్రువుడు వానిని భేదింపలేక వారు ఎందుండిరో కనుగొనుటకు చిక్కుపడెను అంటున్నారండి. తన సారథిని చూచి వీరు మాయావులు, వీరి మాయలను గ్రహించుట ఎట్లు సాధ్యమగును అని పలుకుచు వారి పట్టణమున ప్రవేశించుటకు త్రిప్పలు పడుచుండెను. అలకా పట్టణము అతనికి కనిపింపక మాయమయ్యను. చిత్రమైన రథము గల ధ్రువుడు ఎంత ప్రయత్నించినను శత్రువుల మాయాప్రయోగము చేత సందేహపడినవాడై పట్టణమున ప్రవేశింపక వేచి చూచుచుండెను. ఇంతలో మహాసముద్ర ఘోషము వలె ఒక శబ్దము వినిపించెను. నలుదిక్కుల నుండి సుడిగాలులు చెలరేగెను. ధూళిరేగి తెరలు తెరలుగా కన్నులు గప్పెను. ఆకాశమున కన్నులు చీల్చుకొని పోవునట్లు మెరపు తీగలు తరచయ్యను. ఘోర గర్జనముతో మేఘములు భయంకరముగా క్రమ్ముకొని వచ్చెను. రాక్షస మాయాజాలము విజృంభించి ఆ మేఘముల నుండి పుర్రెలు, ఎముకలు, మాంసము, రక్తము, మలమూత్రములు వర్షించెను. ఇంతలో ధనస్సులు, అమ్ములు, ఖడ్గములు, ఈటెలు, బల్లెములు, శూలములు, గదలు, చక్రములు, శిలలు, సర్పములు వర్షించెను. ఎంత ప్రయత్నించినను అతి కష్టముతో ఎదుర్కొనుచున్న ధ్రువునిపై రాక్షసమాయలు తరచయ్యను. ఒక్కమారుగా మదించిన ఏనుగుల గుంపులు ఘీంకరించుచు మీదకు వచ్చెను. ఒకమారు పులుల గుంపులు, ఒకమారు సింహముల గుంపులు నోళ్లు తెరచుకొని మీదకు వచ్చెను. ఇంతలో పర్వతముల వలె ఎత్తైన అలలతో మహాసముద్రము అన్ని వైపుల నుండి ముంచెత్తుచున్నట్లు కనిపించెను. మరల జలప్రళయమునందువలే నదులన్నీయు ప్రవహించి వచ్చుచున్నట్లు కనిపించెను. ఇట్లు యక్షులు సృష్టించుచున్న మాయలు భయంకర రూపములతో గుక్క త్రిప్పుకొనలేకుండా కనిపించెను. ఆ సమయమున మునుల సంఘములు ఆ దృశ్యమును చూచి మనువు యొక్క మనుమని సమీపించి అతనికి వినిపించున్నట్లుగా బిగ్గరగా మను మను అను మంత్రమును పఠించిరి. మనువు యొక్క మనవడండి ధ్రువుడు. స్వయంభవ మనువు కుమారుడు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు మనం చెప్పుకున్నాం. అందువల్ల మునులు ఏం చేశారు, ఆ దృశ్యాన్ని చూచారు. మనువు యొక్క మనవడైనటువంటి ధ్రువుణ్ణి సమీపించారు. అతనికి వినిపించేట్లుగా బిగ్గరగా మను మను అను మంత్రాన్ని పఠించారట. మరియు ఇట్లని బిగ్గరగా ఉద్బోధించిరి. మహాత్మా, మరచితివేమి? జీవులు ఎవని దివ్యనామముని విని స్మరించి దుస్తరమైన మృత్యువును దాటుచున్నారో వాని అంతర్యామిత్వమే కదా ఈ సకల జగత్తు. భగవంతుడి అంతర్యామిత్వమే ఈ జగత్తండి. సకల జగత్తు కూడా ఈ జగత్తే కాదు, ఏ జగత్తైనా ఏదైనా ఏ లోకమైనా ఏదైనా ఆయన యొక్క అంతర్యామిత్వమే. కనుక మునులు అంటున్నారు, అయ్యా వాని అంతర్యామిత్వమే కదా ఈ సకల జగత్తు. ఈ కనిపించుచున్న మాయా దృశ్యములన్నీయు వాని యందే ఇమిడి ఉన్నవి కదా. వానిని స్మరించినచో అవి మాయమగును. వానిని మరచి భయపడి వీనిని చూచునచో ఇవియే కనిపించును. అంటే భగవంతుణ్ణి మరిచి ఇవి చూస్తున్నామనుకో, అయ్యా అదిగో భయంకరమైన సముద్రాలు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, ఏనుగులు వస్తున్నాయి, ఏవో రకరకాల భయంకరమైనటువంటి విషయాలు, వాటిని చూడవాకు. వాటిల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడు, అంతర్యామిని చూడు. వానిని మరచి భయపడి వీనిని చూచుచున్నచో ఇవియే కనిపించును. శారంగ్యమను విల్లు ధరించిన విష్ణుమూర్తిని స్మరింపుము. నీవు విల్లు ధరించి నిలబడుటయే గాని నీ రూపమున అతడు అంతర్యామి అయి విల్లు ధరించి నిలిచెనని తెలుసుకొనుము. అతడే నీ శత్రువులను సంహరించును అని నారాయణాస్త్ర రహస్యమును ఉపదేశించిరి
అదిగో మునులు నారాయణాస్త్ర రహస్యాన్ని ఉపదేశించారండి ధ్రువుడికి. ఈ మునుల ఉపదేశమును విని ధ్రువుడు జలములు ఆచమించి సంకల్పించి నారాయణుని పాదపద్మములను స్మరించెను. వింటియందు అమ్మెక్కు పెట్టి విడుచుచుండగా తన రూపమున విల్లమ్ముల రూపమున నారాయణుడు ఉండుట సత్యమనియు తానుండుట ఊహయే అనియు స్మరించెను. వెంటనే రాక్షస మాయాంధకారము మాయమయ్యను. వివేకము అనబడు సూర్యోదయమయ్యను. రాగద్వేషాదులు అను చీకట్లు విచ్చుకొనెను. పవిత్రమైన నారాయణ దేవతయే అస్త్రముగా వ్యాపించెను. వాని నామాక్షరములు అడ్డులేని ప్రభావముతో శరపరంపరలయ్యను. బంగారు పిడులు గల బాణములు, హంసల ఈకలు కట్టిన బాణములు తెల్లని రెక్కల పక్షుల వలె దూసుకొనిపోయి వేనవేలుగా క్రమ్ముకొని శత్రువులను ముంచెత్తెను. ప్రయోగింపబడు బాణములు వేగముతో శబ్దములు చేయుచు మంటలై పరుగెత్తెను. కిరణముల వలె వాడి అయి ప్రసరించుచున్న బాణముల వర్షముచే యక్షులందరూ వికలాంగులై తాము ధరించిన ఆయుధములతో వెనుతిరిగి పరుగెత్తిరి. యక్షులందరూ కూడా వికలాంగులయ్యారటండి. వాళ్ళు ధరించిన ఆయుధాలతో వెనక్కి తిరిగి పరిగెత్తారట. గరుడుని చూచి మహాసర్పములు ఎదిరించి పోరునట్లు కొందరు రోషముతో ఎదురు తిరిగి వ్యర్థముగా పోరాడిరి. ధ్రువుని బాణవర్షముచే కాళ్ళు, చేతులు, తొడలు, శిరస్సు తెగిపడుచుండెను. చేతులు తెగిన మొండెములు నడుచుచుండెను. తలపుచ్చలు, చెవులు, ముక్కులు గాలిలో ఎగురుచుండెను. యోగిజనులు సూర్యమండలము భేదించుకొని ఏ లోకము చెందుదురో ఆ లోకములోనికి సూటిగా యక్షులు మాయమగుచుండిరి. ధ్రువుడు అంతు లేకుండా యక్షులను రూపుమాపుచుండెను. అంతు లేకుండా యక్షులను రూపుమాపుతూ ఉన్నాడండి. దూరం నుండి తాత అయినటువంటి స్వయంభూమను ఆ దారుణ దృశ్యాన్ని చూచాడు. అయ్యో, నిరపరాధులైన యక్షులు కదా వీళ్ళు, తనకన్నా దుర్బలులు కదా, అంటే ధ్రువుడి కన్నా దుర్బలులు కదండి వీళ్ళు. తనకన్నా దుర్బలులను లెక్కకు మిక్కిలిగా చంపుతున్నటువంటి ధ్రువుణ్ణి సమీపించి ఋషిగణములతో ప్రత్యక్షమై యుద్ధము వారించి మనువు ఇట్లనెను. స్వయంభూమను అంటున్నాడండి, నాయన ఒక్కడు కదా నీకు అపరాధము చేసెను, అన్ని వేల మంది నిరపరాధులను సంహరించితివి. ఇదిగో స్వయంభూమను చాలా మంచి ఉపదేశం చేస్తాడండి. ఇక్కడ మనం కూడా పొరపాటు పడతాం. ఎవరన్నా ఒక కులంలో ఒకడెవరన్నా తప్పు చేస్తే ఆ కులం మొత్తాన్ని తప్పు పడతాం. అట్లాగే ఒక మతంలో ఒకటి తప్పు చేస్తే ఆ మతం మొత్తాన్ని తప్పు పడతాం. అంతే కదండి. లేదా ఒక బజార్లో బజార్ వాళ్ళు ఇంతే అంటాం. ఇవన్నీ పొరపాట్లు, తప్పులండి ఇవన్నీ. అందువల్ల ఈయన ఏమంటున్నాడు, నాయన ఒక యక్షుడు కదా నీకు అపరాధం చేసింది, ఇన్ని వేల మంది నిరపరాధులను సంహరించితివి. ఇంతటి రోషము తగునా? నీవు మహాతపస్సు చేసితివి. రోషము నరకమునకు కారణము. ఒక యక్షుడు నీ సోదరుని సంహరించనని కదా నీవింతబు రోషపడితివి. మమకారము అట్లా అనిపించును. అయ్యా, ఇప్పుడు ఇంతకీ ఈ గోలంతా ఎందుకండి, ఈ యుద్ధమంతా ఎందుకు? ఆ యక్షుడు వీళ్ళ తమ్ముడిని, సవత్ తమ్ముడు సురుచి కొడుకు, ఆ కొడుకుని చంపాడు. అతన్ని వెతుక్కుంటూ ఈవిడ వెళ్ళింది. సురుచి కూడా అరణ్యాలకు వెళ్ళింది. ఆవిడ కూడా దావాగ్నిలో ప్రాణాలను వదిలేసింది. కనుక స్వయంభూమను అంటున్నాడు, ఒక యక్షుడు నీ సోదరుని సంహరించనని కదా నీవింత రోషపడితివి. మమకారము అట్లా అనిపిస్తుంది. ఒక్క సోదరుడు చనిపోయిన నీకే ఇట్లున్నచో ఇంతమంది చనిపోగా మిగిలిన యక్షులకు రోషము కలుగుట ఇంత మాత్రము సహజము కాదా? వెంటనే ఈ ప్రయత్నము ఆపుము అని స్వయంభూమను అంటూ ఉన్నాడండి. స్వయంభూమను చెబుతూ ఉన్నాడండి, నీవు నా మనుమడవు. అంతే కదండి. స్వయంభువ మను యొక్క కుమారుడు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు. అందువల్ల ఏమంటున్నాడు, నువ్వు నా మనుమడివి. మనది నిర్మల వంశము. మనువు వంశము వాడు ఇట్లు తగని పని చేసెనన్నచో మనువునకు అప్రతిష్ట కాదా? ఒక్కనికై ఇంతమందిని చంపితివి. ఆ ఒక్కడు తిరిగి వచ్చిన అక్రమము ఇంకా మానుము. మనము నారాయణుని అడుగుజాడలను అనువర్తింపవలసిన వారము.
దేహములపై అభిమానము వలన పశుప్రాయులము కారాదు. దేహాభిమానముననే హింసాబుద్ధి కలుగును. అందువల్ల హింసాబుద్ధి ఎందువల్ల కలుగుతుంది? దేహాభిమానము. ఈ శరీరమే నేను అనుకుంటాం, ఈ శరీరం మీద ప్రేమ పెంచుకుంటాం, అందువల్ల హింసాబుద్ధి కలుగుతుంది. ఒక్కమారు స్మరింపుము. నీవు తపస్సు చేసినప్పుడు అవలంబించిన ధ్యానమేమి? ఏమయ్యా, ఎంత పెద్ద తపస్సు చేసావు నువ్వు? అప్పుడు ఆ తపస్సు చేసినప్పుడు ధ్యానం చేసావు కదా, ఆ అవలంబించిన ధ్యానమేమి? సర్వజీవులను నీ యందు ధ్యానించితివి కదా. అంతటా ఉన్నది భగవంతుడే. సర్వజీవులను మన యందు ధ్యానించడం అంటే మన లోపల ఉన్నవాడు భగవంతుడే. ఈ అంతర్యామే అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కనుక సర్వజీవులను నీ యందు ధ్యానించితివి కదా. నారాయణుని ఈ సర్వజీవుల యందలి మూర్తిగా ఆరాధించితివి కదా. అట్లు కానిచో మరి ఒక విధముగా నారాయణుని ధ్యానించుట సాధ్యమా? అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు, ఇంకా మరొక విధంగా ఆయన్ని ధ్యానించటము సాధ్యమా? అతని పదములు మరి ఒక విధానమున పూజించుట సాధ్యమా? అతనిని ప్రసన్నుని చేసి అతని శాశ్వత పదస్థితిని గడించుకొంటివి కదా. నిత్యము సర్వజీవులలో నారాయణుని ధ్యానించువాడవు. అట్లు ధ్యానించు భాగవతుల మనస్సునకు వచ్చినవాడవు. సాధు ప్రవర్తనను నుడువని నలుగురుచే స్తుతింపబడిన వాడవు. సాధు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ నలుగురిచే స్తుతింపబడినటువంటి వాడవు. నీవు ఈ పాపకర్మము చేయుట ఎట్లు సాధ్యమైనది? ఎందుకయ్యా ఇంతమందిని సంహరిస్తూ ఉన్నావు? బాలక, మనం అవలంబింపవలసిన మార్గము వినుము. ఎదుటివాడు ఎట్టివాడైనను విచికిత్స అక్కరలేదు. మహాత్ముల యందు సహనబుద్ధి సాధింపవలెను. నీకన్నా గొప్పవారి యందు ఓర్పు వహింపవలెను. నీతో సమానమైన వారి యందు మైత్రి వహింపవలెను. నీకన్నా తక్కువ వారి యందు దయ చూపవలెను. 3 కేటగిరీస్ ఇచ్చాడండి ఇక్కడ స్వయంభూమను. 3 కేటగిరీస్ మనుషులతో మనం ఎట్లా ఉండాలి చెప్తూ ఉన్నాడు. మనకన్నా ఎక్కువ వాళ్ళతో ఎలా ఉండాలి, మనతో సమానమైన వాళ్ళతో ఎలా ఉండాలి, మనకన్నా తక్కువ వాళ్ళతో ఎట్లా ఉండాలి. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. మనకన్నా గొప్పవాళ్ళ యందు ఓర్పు వహించాలటండి. మనతో సమానమైన వాళ్ళ యందు మైత్రి వహించాలట. అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి, మనకి ఆ ధోరణి ఉండాలి. మనకన్నా తక్కువ వాళ్ళ యందు దయ కలిగి ఉండాలి అంటూ ఉన్నాడండి స్వయంభూమరువు. ఇంకా చెప్తున్నాడండి, మిగిలిన సమస్త జంతువుల యందు సమబుద్ధి కలిగి వర్తింపవలెను. అప్పుడే అందరి యందు సమముగా నిండియున్న నారాయణుడు దర్శనమిచ్చును. అలా ఉన్నప్పుడు అంటే ఈ 3 కేటగిరీస్తో ఎవరెవరితో ఎలా ఉండాలో అట్లా ఉండాలి. మిగిలిన సమస్త జంతువుల యందు క్రిమికీటకాదులున్నాయి, పశుపక్షాదులున్నాయి, జంతువులున్నాయి, వృక్షాలున్నాయి, వాటి యందు సమబుద్ధి కలిగి వర్తించాలి. అలా ఉంటే ఏమవుతుందండి అంటే కనుక అప్పుడే అందరి యందు సమముగా నిండి ఉన్న నారాయణుడు దర్శనమిచ్చును అంటున్నాడండి. భగవంతుడు దర్శనమిస్తాడు. అప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు? అందరి యందు సమముగా నిండి ఉన్న ఆ భగవంతుడు అప్పుడు దర్శనమిస్తాడు. అతడు సంతోషించినచో జీవుడు తన ప్రకృతి గుణముల నుండి విమోచనము చెందును. తన్ను గూర్చి తానెరిగిన సమస్తము నుండి విమోచనము చెందును. ఇక మిగిలిన తాను నారాయణుడే. ఈ స్థితియే బ్రహ్మానందము. అదండి బ్రహ్మానందం అంటే ఏంటో ఇచ్చారు. తాను నారాయణుడే అంటే భగవంతుడితో తాదాత్మ్యము, తాను ఉండకుండా భగవంతుడు ఉండటము, ఆ స్థితియే బ్రహ్మానందము. తన్ను గూర్చి తానెరిగిన సమస్తము నుండి విమోచనము చెందును అంటున్నారండి. మరి ఒక ఉపదేశము వినుము. ఈ సృష్టి అంతయు కార్యములు కారణములు అనబడు సంబంధములతో నిండి ఉన్నది. ఈ సంబంధములు ఇనుప గొలుసులలోని భాగముల వంటివి. అయస్కాంత స్పర్శచే ఇవన్నీ
అయస్కాంతముగా మారునట్లు నారాయణుని స్పర్శచే సర్వము నారాయణమయమగును. అట్టి ఈశ్వరుడు నిమిత్తమాత్రముగా ఇన్ని రూపులై తిరుగుచుండును. వాని మాయయందు గుణములు పుట్టును. గుణముల కలయికచే పంచభూతాలు పుట్టును. ఈశ్వరుడు భగవంతుడు నిమిత్తమాత్రంగా ఇన్ని రూపాలై తిరుగుతూ ఉంటాడు. ఆయన మాయ కూడా ఆయనలో భాగమే అని చెప్పుకున్నాం కదండి. వాని మాయ యందు గుణములు పుడతాయి. గుణముల కలయికచే పంచభూతాలు పుడతాయి. వాని కలయికచే స్త్రీ పురుష భావములు ఉదయిస్తాయి. ఈ భావములచే స్త్రీ పురుషాది రూపములు ఉదయించుచున్నవి. ఈ సృష్టి అంతయు వాని నుండియే ప్రతి నుండి దారము వలె వెలువడి ముడివైచుకొని వానియందే వర్తించును. మరలా వానిలోనికే చినిగిపోవును. జీవులచే భావించుటకు అలవి కాని కాలము మహాశక్తిగా పనిచేసి గుణములను దారములుగా పేని విభజించి ఏర్పాటు చేయును. ఇట్లు జీవులుగా విభజించగల శక్తి గలవాడు ఒక్కడే ఇన్నిటి యందు భాషించుచున్నాడు. ఒక్కడే ఇన్నిటి యందు భాషిస్తూ ఉన్నాడు. ఆది అంతములు లేనివాడయ్యు తన నుండి పుట్టిన వారిచే తన రూపములు పుట్టించుచున్నాడు. కనుక అతడే సృష్టికర్త. తన నుండి పుట్టిన వారిచే రూపములను చంపించుచున్నాడు. అతడే మృత్యువు. పుట్టించేదాయనే, చంపించేదాయనే. అంటే తన నుండి పుట్టిన వాళ్ళచే రూపాలని పుట్టిస్తూ ఉన్నాడు. అలాగే తన నుండి పుట్టిన వారిచే రూపాలను చంపించుచున్నాడు. పుట్టిస్తున్నాడు కాబట్టి సృష్టికర్త అంటున్నాం. చంపించుచున్నాడు కాబట్టి అతడే మృత్యువు అంటున్నాం. వానికి ఆది అంతము వ్యయము లేవు. ఈ సృష్టికి రక్షణమునకు లయమునకు కర్తవాడు, కానీ నీవు కాదు. అయ్యా, ఆయన భగవంతుడు, ఆయన కర్త. ఈ సృష్టి రక్షణమునకు లయానికి. అంతేగాని నువ్వు కర్త అనుకుంటే ఎట్లా? పొరపాటు. ధ్రువుడితో చెప్తున్నాడండి, సృష్టి రక్షణానికి కర్త ఆయనే, లయానికి కర్త ఆయనే, నువ్వు కాదు. అతడు యముడుగా వర్తించినప్పుడు సమవర్తనమే గాని నీవలే తనవారని శత్రువులని భేదములు లేవు. ఆయనే యముడిగా వర్తిస్తుంటాడు. అప్పుడు ఏంటి? ఆయనకి సమవర్తనమే, అందరూ సమానమే ఆయనకి. అంతేగాని నావారు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు నావాళ్ళు అనేటువంటి భేదములు ఉండవు. చూచితివా, చచ్చుటలో నీ సోదరుడును యక్షులును ఒక్కటియే. ఆయన దృష్టిలో చనిపోవటం అనేటువంటి విషయంలో నీ సోదరుడు యక్షులు ఇద్దరు ఒకటే. జగత్తు కర్మాధీనము. ఇసుక రేణువులు గాలిని అనుసరించి ఎగురుచున్నవి చూచితివా? అట్లే జీవులు కర్మస్వరూపుడైన దేవుని సంకల్పమును అనుసరించి వర్తింతురు. ఎవరైనను అస్వతంత్రులే. స్వతంత్రులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరండి. అందరూ అస్వతంత్రులే. ఎందుకని? భగవంతుడు, ఆయన నడిపించేటువంటి వాళ్ళం మనం. ఎవరైనను అస్వతంత్రులే. జీవుల ఆయువు యొక్క వృద్ధిక్షయములు తన్నంటకుండా దేవుడు జీవుడుగా వర్తించుచున్నాడు. ఆయనను కర్మబద్ధుడైనప్పుడు కేవల జీవుడుగా వర్తించును. వాని కర్మఫలమే వాని ఆయువు యొక్క వృద్ధిక్షయములను నిర్ణయించును. వీరందరూ నీచే చనిపోయిరని భ్రమపడకు. అందరూ నేను చంపాను, వీళ్ళు చచ్చిపోయారు అని అనుకుంటున్నావేమో, అది భ్రమ. వీరందరూ నీచే చనిపోయిరని భ్రమపడకు అని అంటూ ఉన్నాడండి స్వయంభూమనువు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.